ఏంటి అలా చూస్తున్నారు? ఓ, మీకు ఇంగ్లీష్ రాదు కదా? స్టాప్ అంటే ఆపమని. ఎందుకు ఆపమంటున్నావు? ఎందుకో నాకు ఇవాళ ఆడాలనిపించట్లేదు. అదేంటి? అంటే బేసిక్గా నేను జమీందారీ కుటుంబం. మీతో ఆడుతూ ఉంటే మధ్యలో డబ్బులు అయిపోయాను ఒకళ్ళు, ఫోన్ వచ్చిందని ఒకళ్ళు వెళ్ళిపోతున్నారు. అది నాకు నచ్చట్లేదు. నేను డిసప్పాయింట్ అయిపోతున్నాను. నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అలా అయితేనే నేను మీతో ఆడతాను. ఏంటా కండిషన్స్? ఆస్తులు పోయినా ఆట మధ్యలో ఎవరో లెగడానికి వీల్లేదు. ముక్కలు పంచిన తర్వాత ఎవ్వడూ మధ్యలో ఆట పడలేదు అనకూడదు. ఈ కోట ఇక చాలు, ఆట ఆపేద్దాం అనేంత వరకు ఈ బోర్డు నుంచి ఎవరో ఖాళీ చేయకూడదు. ఈ కండిషన్లు మీకు ఓకే అనుకుంటే నేను ఆడతాను, లేదంటే ఈ క్లబ్నే మార్చేస్తాను. అవసరం అయితే ఈ కంట్రీనే మార్చేస్తాను. మార్చేసి వెళ్ళిపోతాను. ఏమంటారు? ఏమంటారు? ఆ విషయంలో నువ్వేం టెన్షన్ పడకోటయ్యా. ఆస్తులు పోవడం ఏంటి, ఒంటి మీద బట్టలు ఇప్పించేంత వరకు ఆడతారు. అదే ఓడిపోతే ఒంటి మీద బట్టలు ఇప్పి తాకట్టు పెట్టైనా ఆడతారు అంటున్నా. ఓ సంతేనా? కంప్లైంట్ గా చూస్తావుగా, చూద్దాంలే. షో షో. నా వంక చూస్తావేంటి? వాడాడ చూడు. కరెక్ట్ గానే మూసారు. ఎప్పుడు మనం కదా మోస్తాం. సర్లే, ఓసారి అటు ఇటు అవుతాయి. షో. డబ్బులు అయిపోయినాయి. ఒంటిపై గోల్డ్ ఉందిగా. అదేంటి మధ్యలో వేస్తున్నావు? ఏం లేదబ్బాయి, ఇటు నుంచి వచ్చేటప్పుడు మా అత్తమ్మ తుమ్మింది. దరిద్రం అంటుకుందేమో, కాళ్ళు కడుక్కుని వస్తాను. ఇప్పుడే షో. ఏంటి టెన్షన్ పడుతున్నావు? ఏంటో అబ్బాయి, ఇవాళ రేజ్ హ్యాండ్ కాస్త డల్ అయిపోయింది. ఈ 4 రోజుల నుంచి పోగేసిన క్యాష్ మొత్తం ఊడ్చేశారు. ఒంటి మీద గోల్డ్ ఊడ్చేశారు. మిగిలిన ఈ బట్టలు తప్ప ఇంకేమీ లేదబ్బాయి. మరేం పర్వాలేదు, నువ్వు తగ్గావంటే వాళ్ళు రెచ్చిపోతారు. అంతేనటవా? మరి ఈ 4 రోజుల నుంచి నువ్వు చేస్తున్న ఎక్స్ట్రాలు మామూలువా? ఒక్కొక్కడు కాలిపోయి ఉన్నారు. ఏం పర్వాలేదు, ధైర్యం కాడు. ఈ బట్టలే పెట్టుబడిగా పెట్టి మళ్ళీ రిటర్న్ రాబడదు గాని. కరెక్టబ్బాయి, నీలాగా ఎంకరేజ్ చేసేవాడు నా పక్కనే ఉండాలి. నాకేం భయం లేదు. నా బట్టలు పెడుతున్నాను. కమాన్. షో. రంజిత్ బాబు, రంజిత్ బాబు. అతను ఇందాకే జంపు. 4 రోజుల నుంచి ఎన్ని ఎక్స్ట్రాలు చేసావురా? మా దగ్గర ఎంత సొమ్ము లాగేశావు? అవన్నీ ఇప్పుడు తిరిగి ఇచ్చారు కదా. ఆ డబ్బుతో పాటు బోనస్ గా నీ ఒంటి మీద బట్టలు కూడా లాగేశాం. అయ్యో, నువ్వే అన్నావుగా బట్టలు పోయే వరకు ఆడాలని. పో, కొత్త బట్టలు కొనుక్కోపో. మీ అమ్మ కడుపులు మాట తెరా. నా హ్యాండ్ డల్ అవ్వాలని మీరు క్షుద్రబులు చేయించారా నా మీద అందరూ కలిసి? ఒంటి మీద బట్టలేమో వీళ్ళు నొక్కేశారు, పక్కన ఉండాల్సినేమో మాయమైపోయాడు. ఇప్పుడు ఈ అవతారంతో ఇంటికి ఎలా వెళ్ళాలో? బావా, బావా. ఏరా బామ్మర్ది, ఏంటి అక్కడి నుంచేనా? అవును బావా. ఏంట్రా మొహం కలకళ్ళాడిపోతుంది? ఆ కోటయ్య పరిస్థితి ఏంట్రా? నువ్వు అనుకున్నాక చెప్పడానికి ఏముంటది బావా? ఇంతకాలం వాడు నన్ను ఎంత ఏడిపించాడు. ఏదో వాడే గెలుస్తున్నట్టు, పెట్టుబడి పెడుతున్నట్టు నన్ను చూసి కాలు ఎగరేసేవాడు బావా. ఫస్ట్ టైం వాడు ఓడిపోతుంటే వాడి మొహం చూడాలి, అందరు వాడిని కుక్కని కొట్టినట్టు కొడుతుంటే నేనెంత నవ్వుకున్నానో తెలుసా?
సరే ఆ జోకర్ గాడి పరిస్థితి తర్వాత బావా, ఇప్పుడు ప్లాన్ ఏంటి బావా? చెప్తారా? దానికి కూడా మనకు ఒక అవకాశం రెడీగా ఉంది. హలో. నమస్కారం కరస్పాండెంట్ గారు. నమస్కారం. చైర్మన్ బాపిరెడ్డిని మాట్లాడుతున్నాను. సార్ 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 మీరేంటి సార్? అసలు మీరు నాకు ఫోన్ చేయడం ఏంటి సార్? చెప్పండి సార్. ఏం లేదు, ఊరవతల ఏదో ల్యాండ్ డిస్ప్యూట్లో ఉందని మా ఆవిడతో చెప్పావంట కదా. అది సెటిల్ చేసి ఆ ల్యాండ్ నీకు ఇప్పించేద్దాం అనుకుంటున్నాను. అది చెప్పడానికి ఫోన్ చేశాను. థ్యాంక్ యూ సార్. అసలు మీరింత హెల్ప్ చేస్తారని నేను కళ్ళ కూడా అనుకోలేదు సార్. అంటే ఏంటి, నాకు హెల్పింగ్ నేచర్ లేదని నువ్వు ఫిక్స్ అయ్యావా? అదే నీ ఫీలింగా? అయ్యో అలాని కాదు సార్. మీరెంతో పెద్దవాళ్ళు, మాలాంటి చిన్నవాళ్ళ విషయాలు మీరు పట్టించుకుంటారా అని. అదేం లేదు కానీ నీకింత సహాయం చేసినందుకు నీ నుంచి కొంత సహాయం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తప్పకుండా సార్. ఎంత పంపమంటారు? చీ 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 చీ. డబ్బా? అది పాపిష్టిదయ్యా. సాయానికి సాయం కోరతాం తప్ప డబ్బు ఆశించను. నా వల్ల ఏం సహాయం అవుతుంది సార్? చెప్పండి చెప్పండి సార్, ఏ సహాయమైనా చేస్తాను. ఏం లేదయ్యా, మీ కాలేజీలో వేదాన్ని ఒక అమ్మాయి చదువుకుంటుంది కదా. ఆ, అదెంత పని సార్? అది నా చేతుల్లోనే ఉంది. మీరు రిలాక్స్ అవ్వండి. మీరేదనుకున్నారో అదే జరుగుతుంది. థ్యాంక్ యూ. సరే సార్. యాండి, మీరు సూపర్ అండి. మొన్న వేద బతుకు మీద కొట్టాలని చూశారు, ఇప్పుడు భవిష్యత్తు మీద కొడుతున్నారన్నమాట. పిల్లల భవిష్యత్తు పాడవుతుంది అంటే ఎఫెక్ట్ పెద్దవాళ్ళ మీదకే కదా, శివరామరాజుకే కాదు, అది ఆ అన్నపూర్ణకు కూడా. త్వరగా తీసుకురండి రా. వస్తున్నాం పెద్దమ్మ గారు. టైం అయిపోతుంది, త్వరగా ఎక్కించండి రా. అయిపోయింది.